డీటెయిల్ చూస్తే దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పంట కొనుగోలు కోసం అన్నదాత నానా అగచాట్లు పడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే నాదులే లేడు. ఐకేపీ సెంటర్లో 2 నెలల నుంచి వరి ధాన్యం మగ్గుతుంది. ఎండకు ఎండి వానకు నాని ధాన్యం మొచ్చి మొలకలొస్తున్నాయి. కన్నీ బ్యాగులు లేవని ఒకసారి, హమాలీలు లేరని మరోసారి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కబుర్లు చెప్తున్నారు. పంట కాంట అయ్యే వరకు రైతులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంట కొనుగోలు చేయడం లేదని పలు చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. అక్కడ కొనుగోలు మ్యాచ్ లేదు, ముక్క వస్తాను, మేము కొనుగోలు మాకు ఛాన్స్ లేదు, అధికారం మాకు సార్. నాది డీసీఎం లోడు రోజు 3,000 రూపాయలు పడి అడుగుతాను. వాడిని టైర్ కలుగుతాను, నువ్వు ఇస్తావు అన్న 50,000 అంటాను. సెంటర్ రోడ్ కిరాయి పెట్టుకోవాలి సార్. దండం పెడతా సార్, నువ్వు నీ ఉన్న 15 రోజులు ఇంటికాడ ఇచ్చబోతాను. మొత్తం 1000 బస్తాలు అయితే సార్. నాయి కౌలు తీసుకున్నా 2 ఎకరాలన్నర తీసుకో సార్. నువ్వు వరంగల్ జిల్లా చెన్నారావు మండలం జోజిపేటకు చెందిన లావుడియా బద్రు అనే రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పంట కొనుగోలు కోసం ఐకేపీ సెంటర్ వద్ద పడిగాపులు కాశాడు. వరి పంట కొనుగోలు చేయాలని ఐకేపీ సెంటర్ రైస్ మిల్లుల చుట్టూ తిరిగి అలసిపోయాడు. ఇక తన పంట కొనుగోలు చేయాలని భావనకొచ్చాడు. నరసంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధాన్యం తీసుకొచ్చాడు. వరి పంట తగలబెట్టే ప్రయత్నం చేశాడు. అక్కడున్న పోలీసులు అతన్ని వారించి అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రైతులు ఏమంటున్నారు? ఇవాళ జూన్ 9వ తారీఖు అంటే వానాకాలం సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యి బిజీగా ఉండాల్సిన రైతులు ఇంకా యాసంగి సీజన్ లో పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో నానా తిప్పలు పడుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. మేము ధాన్యం మొత్తం కొన్నామన్నటువంటి అంశాన్ని ఇటు జిల్లా యంత్రాంగము, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అదంతా అబద్ధం. ఇంకా రైతుల దగ్గరే ధాన్యం అంతా ఉంది. ఆ ధాన్యపు కొనుగోళ్లకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనడానికి ఇవాళ నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఓ రైతు తీసుకొచ్చినటువంటి తన ధాన్యపు బస్తాలే నిదర్శనము. ఆ రైతు పడుతున్నటువంటి బాధలే నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జోజిపేట గ్రామానికి చెందినటువంటి లావుడియా బద్రు ఇతను తనకున్నటువంటి వ్యవసాయ భూమి అంటే అతనికి 2-3 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమి ఉంది. దాంతో పాటు మరొక 15 ఎకరాలు ఇతను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అంటే కౌలుకు తీసుకోవడం అంటే తన బాధలు ఏంటో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా అతనికి అన్ని రకాలుగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే పంటలు పండిస్తాడు. ఎందుకంటే నర్సంపేట లాంటి ప్రాంతంలో అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి గత వానాకాలంలో వచ్చినటువంటి భారీ వర్షాలు, అప్పుడు ఇసుక మీటల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిన సందర్భం. ఆ తర్వాత ఎట్లాగోలో కష్టపడి పంటలంతా సాగు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈసారి వర్షాకాలం సీజన్ లో యాసంగి సీజన్ సంబంధించినటువంటి యాసంగి సీజన్ లో నీళ్లు కూడా సరిగా అందించలేక రాష్ట్ర ప్రభుత్వం సాగునీటికి సంబంధించినటువంటి ప్రణాళికల్లో విఫలమైంది. ఆ తర్వాత యాసంగికి సంబంధించినటువంటి పంట చివరికి చేతికందే దశకు సంబంధించి మార్చి నెల నుంచి కూడా భారీ అకాల వర్షాలు కురిసిన పరిస్థితుల్లో రైతాంగం అంతా కూడా అట్లా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు మనం చూసాము. ముఖ్యంగా ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఇతర ధాన్యపు కొనుగోలు సెంటర్ సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ తేమ శాతానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కారణాలు చెప్పి రైతులను ఇబ్బందులు పెట్టిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. దానికి ఇవాళ భద్రునే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 15-20 ఎకరాలకు సంబంధించి నేను సాగు చేస్తా ఉన్నా. నేను రైతును, కౌలు రైతుకు సంబంధించి కూడా ఉన్న నేపథ్యంలో నా దగ్గరే 1000 బస్తాలు ఇంకా అమ్ముడు పోకుండా ఉన్నాయి. నేను ఐకేపీ సెంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ కొనడం లేదు. దాంతో పాటు రైస్ మిల్లర్ల చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు కూడా కొనుగోలు చేయడం లేదనేటువంటి ఆవేదనతో తన బాధను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా వెళ్ళాడు. అక్కడ ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తా ఉంది. అతని నిరసన అతను తీసుకొచ్చినటువంటి ధాన్యం బస్తాల ద్వారానే తెలిపే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ధాన్యం బస్తాలను కూడా ఇవి
అమ్ముడు పోకుంటే నా దగ్గర ఉండి ఏం లాభం అనే విధంగా అతను తన బాధ వ్యక్తం చేస్తూ వాటిని తగులబెట్టేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడికి పోలీసులు కూడా చేరుకొని తనని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడే ఎమ్మెల్యేతో మాట్లాడము, మిల్లర్లతో కూడా ఎమ్మెల్యే మాట్లాడాడు, నువ్వు ఇక్కడి నుంచి కదిలి వెళ్తే అక్కడ మిల్లర్లకు సంబంధించి కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెప్పినా కూడా తన నిరసన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎంతో కష్టపడి 6 కాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని ఇలా ఎందుకు కొనుగోలు చేయాలన్నటువంటి తన ఆవేదన అయితే వ్యక్తం చేసుకున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. భద్రు ఇవాళ వానాకాలం సీజన్ లో బిజీగా ఉండాల్సినటువంటి రైతు భద్రు ఇంకా తన యాసంగి సీజన్ సంబంధించినటువంటి పంట అమ్ముకునే పనిలోనే ఉన్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.